శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. మన వారాహి భక్తులందరికీ వారాహి నామస్మరణ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అమ్మ పేరు తలుచుకున్నంత మాత్రాన్నే, అమ్మ పేరు విన్నంత మాత్రాన్నే మనకు అమ్మ రక్షణ లభిస్తుంది. అంత శక్తివంతమైన దేవత మన వారాహి అమ్మ. నిత్య జీవితంలో ఈ పనుల ఒత్తిడి వల్ల మనము అమ్మ సహస్రనామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదవలేకపోతున్నామని మనకు బాధగా ఉంటే కానీ, ఆ అష్టోత్తర నామాలకి సమానమైన ఫలితం ఇచ్చే కొన్ని నామాలున్నాయి. అవి 12 నామాల వారాహి నామాలు కాదండి. కేవలం 3 నామాలు మాత్రమే జపిస్తే కూడా అమ్మ అంతే శక్తివంతమైన ప్రభావం మనకిస్తుంది. వారాహి అమ్మ శక్తి మన మీద ప్రసరించాలంటే మనము అష్టోత్తరమో, సహస్రనామమో చెప్పనక్కర్లేదు. కేవలం 7 నామాలు మనము తలుచుకున్నంత మాత్రాన్నే అమ్మ రక్షణ మనకు లభిస్తుంది. మనం ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టం నుండి మనల్ని తన స్వహస్తాలతో బయటికి పడేస్తుంది. అంతటి శక్తి 7 నామాలకు. ఈ నామాలు చెప్పుకున్నంత మాత్రాన్నే మనకు అష్టోత్తరం చెప్పుకున్నంత ఫలితం వస్తుంది. ఓం దశభుజాయై నమః. ఓం అష్టాదశభుజాయై నమః. ఓం బీజప్రేరితాయై నమః. ఓం కిరాతవారాహ్యై నమః. ఓం ధూమ్రవారాహ్యై నమః. ఓం లఘువారాహ్యై నమః. ఓం సింహవారాహ్యై నమః. ఓం బృహద్వారాహ్యై నమః. ఇలా ఈ శ్రీ వారాహీదేవి 8 స్వరూపాలుగా, అంటే ఈ 8 నామాలను మనం తలుచుకున్న, విన్న, జపించిన, మనం అష్టోత్తరం చెబితే ఏ ఫలితమైతే వస్తుందో అంతే ఫలితము ఈ నామాలను ఉచ్చరించడం వల్ల వస్తుంది. ఈ 8 నామాలు లభించాయి కదా అని అష్టోత్తరం చేయటం మాత్రం మానకండి. అష్టోత్తరం సర్వశక్తివంతమైన స్తోత్రం. మనకు తీరిక లేకుండా, సమయం లేని పరిస్థితుల్లో ఈ 8 నామాలు చెప్పుకోవాలే కానీ ప్రతినిత్యము అలా చేయకూడదు. జై వరాహి. జై గురుదేవ్.